రచయిత రాబర్ట్ కియోసాకికి ఇద్దరు తండ్రులు. ఒకడు PhD దాకా చదివి అనేక యూనివర్సిటీలలో విజిటింగ్ ప్రొఫెసర్ గా చేశాడు. ఇతనే రచయిత అసలు తండ్రి. ఇతనిని పూర్ డాడ్ అనేవాడు. రెండవ తండ్రి చదివింది చాలా తక్కువ. ఇద్దరికీ చదువంటే సదాభిప్రాయం ఉంది, కాని డబ్బు విషయంలో ఇద్దరిది విభిన్న ధృవాలు. రెండవ తండ్రి బాగా సంపాదించాడు. ఇతనిని రచయిత రిచ్ డాడ్ అని పిలిచేవాడు. వారు ఎలాంటివారు? వారు రచయిత మీద ఎలాంటి ప్రభావం కలుగజేశారు? తదితర వివరాలు ఈ వీడియోలో చర్చించుకుందామా? ధనవంతులు ఇంకా ధనవంతులు కావడం, పేదవాడు ఇంకా పేదవాడు కావడానికి కారణాలు ఆర్థిక ప్రణాళికలు స్కూల్ సిలబస్ లో చెప్పరు. తల్లిదండ్రులు సమాజంలోనే నేర్చుకోవలసి వస్తుంది. పూర్ డాడ్ ఒక వస్తువును కొనాలనుకుంటే దానిని నేను కొనలేను అనుకుంటాడు. దానివలన మన బుర్ర పనిచేయదు కదా. కాని రిచ్ డాడ్ మాత్రం తన మెదడుకు పదును పెడుతూ ఆ వస్తువును నేను కొనలేనా అని ఆలోచించేవాడు. దానివలన దానిని ఎప్పటికైనా కొనగలుగుతాడు. పూర్ డాడ్ డబ్బు పాపిష్టిది అంటాడు. అన్ని చెడులకు మూల కారణం ఆ డబ్బే అనేవాడు. మీ వలననే నేను డబ్బు సంపాదించలేకపోతున్నాను అనేవాడు. కాని రిచ్ డాడ్ డబ్బును ప్రేమించేవాడు. డబ్బు వలననే మనకు పేరు ప్రతిష్టలు సుఖ సంతోషాలు కలుగుతాయి అని, మీకోసమే నేను ఎలాగైనా డబ్బు సంపాదిస్తాను అనేవాడు. పూర్ డాడ్ బాగా చదివితే ఒక మంచి కంపెనీలో మంచి ఉద్యోగం వస్తుంది అనేవాడు. కాని రిచ్ డాడ్ మాత్రం బాగా కష్టపడి చదివితే ఆ కంపెనీ నీదవుతుంది అనేవాడు. పూర్ డాడ్ భోజనాలు చేసే టేబుల్ వద్ద కూడా డబ్బు విషయం మాట్లాడాలనేవాడు. డబ్బును ఆచితూచి ఖర్చు చేయాలని, లేకపోతే ప్రమాదాలు ఎదుర్కొనవలసి వస్తుంది అని చెబుతుండేవాడు. కాని రిచ్ డాడ్ భోజనాలు చేసేటప్పుడు ప్రశాంతంగా భోజనాలను చేయాలని, డబ్బు ఖర్చు పెట్టే విషయంలో వచ్చే ప్రమాదాలను ఎలా ఎదుర్కోవాలో నేర్చుకోవాలనేవాడు. పూర్ డాడ్ నేనెప్పటికీ ధనవంతుణ్ణి కాలేను అనేవాడు. అందువలన అతను ఎప్పటికీ ధనవంతుడు కాలేదు. రిచ్ డాడ్ మాత్రం ఎప్పుడూ తాను ధనవంతుణ్ణి అనేవాడు. బాగా నష్టం వచ్చినప్పుడు కూడా నేను ధనవంతుణ్ణే అనేవాడు. దీనిని బట్టి ధనవంతుడు పేదవాడు అనేది వారి డబ్బులో లేదని, వారి ఆలోచనలలో ఉన్నదని తెలుసుకున్నాడు మన రచయిత. పూర్ డాడ్ కు ఎన్నో డిగ్రీలున్నా రిచ్ డాడ్ యొక్క యాటిట్యూడ్ ని రచయిత ఇష్టపడేవాడు. రాబర్ట్ ఫాస్ట్ రాసిన ఈ పోయం రచయితకు ఎంతో ఇష్టం. అదే ద రోడ్ నాట్ టేకెన్, నేను నడవకుండా వదిలేసిన దారి అనే పోయంలో రచయిత ఒకరోజు ఒక పసుపచ్చ వనంలో నడుస్తుండగా రోడ్డు రెండుగా చీలింది. ఒక రోడ్డు బాగా నడిచినట్లు దూరంగా కనుచూపు మేరకు కనిపిస్తుంది. ఇది ఎక్కువ మంది నడిచిన రోడ్డు. నేను రెండవ రోడ్డును చూశాను. అది చాలా క్రొత్త దారి, ఇంకా సరిగా నలగలేదు. చాలా తక్కువ మంది ఆ దారిని ఎంచుకుని నడిచారు. రచయిత మొదటి దారిని మరొక రోజుకు ఉంచుకుని తక్కువ మంది నడిచిన క్రొత్త దారిని ఎంచుకున్నాడు. దానివలన అతనికి క్రొత్త ప్రదేశాలను చూసిన అనుభూతి, క్రొత్త విషయాలు తెలుస్తాయి. అందుకే ధైర్య సాహసే లక్ష్మి అంటారు. కాబట్టి అవసరమైనప్పుడు ధైర్యంతో క్రొత్త బాటలు ఎన్నుకొనకపోతే ఎప్పటికీ మార్గదర్శకులం కాదు కదా అంటారు. రిచ్ డాడ్ నాకు నా యొక్క 9వ సంవత్సరం నుండి 39వ సంవత్సరం వరకు 3 సంవత్సరాల పాటు డబ్బు సంగతులు నేర్పాడు. నాకు పూర్తిగా డబ్బు ఎడల అవగాహన కలిగినదనే నమ్మకం కలిగాక ఇక సలహాలు ఆపివేశాడు. డబ్బు ఒక రకమైన బలం, కాని దానికన్నా శక్తివంతమైనది ఆర్థిక శిక్షణ. డబ్బు వస్తుంది పోతుంది, కాని డబ్బు ఏం చేస్తుంది అనేది తెలుసుకుంటే దానిని మనం ఆధీనంలో ఉంచుకోవచ్చు. ధనవంతులం కావచ్చు. సానుకూల ఆలోచనలున్నంత మాత్రాన డబ్బు ఎలా పనిచేస్తుందో తెలుసుకోలేము. డబ్బు కోసం పనిచేయడంలోనే వారికి సరిపోతుంది. రచయితకు రిచ్ డాడ్ నేర్పిన పాఠాలు ముఖ్యంగా 6 మాత్రమే. వీటినే 30 సంవత్సరాల పాటు మరలా మరలా నేర్చుకున్నాడు. అవే ఈ పుస్తకంలో ఉన్నాయి. ఈ పాఠాల వలన మీ పిల్లలు ధనవంతులు కావడం సాధ్యమవుతుంది. మొదటి పాఠంలో రచయిత పూర్ తండ్రి న్యూస్ పేపర్ను చదువుతుండగా నేను ఎలా ధనవంతుణ్ణి కావాలి అని అడిగాడు. ఎందుకు అని అడగగా రచయిత ఏమన్నాడంటే, అతని ఫ్రెండ్స్
ఆనాటి 1950లలోని క్యాడిలాక్ లాంటి కాస్ట్లీ కార్లలో వెళ్తున్నారని, ధనికుల పిల్లలు అందరూ రచయిత లాంటి వారిని వాళ్లతో కలవనీయడం లేదని చెప్పాడు. కాని రచయిత పూర్ డాడ్ ధనికులు కావడానికి కావలసిన ఐడియాలు ఏమీ చెప్పకుండా చిరునవ్వు నవ్వి ఊరుకున్నాడు. తర్వాత రోజు రచయిత ఫ్రెండ్ మైక్ కూడా రచయితలాగే పేదవాడు. వాళ్లకు బేసిక్ నీడ్స్ తప్ప ఏమీ ఉండేవి కావు. వాళ్ళిద్దరూ డబ్బు సంపాదించడం వారి 9వ ఏటనే ఎలా అని ఆలోచించి వారి ఇరుగు పొరుగు వారి యొక్క ఖాళీ టూత్ పేస్ట్లను అడిగి తీసుకుని వాటిని ఒక పాత అట్టపెట్టెలో పెట్టారు. ఎవరైనా అడిగితే అది వ్యాపార రహస్యం అనేవాళ్లు. ఆ ఖాళీ టూత్ పేస్ట్ల నుండి సీసపు నాణేలు తయారు చేశారు. కాని మైక్ ఫాదర్ రిచ్ డాడ్ ఈ నాణేలు తయారు చేస్తే ఫేక్ మనీ అవుతుందని తెలుసుకుని మేము నిరుత్సాహపడుతుండగా వారి క్రియేటివిటీని ఎంకరేజ్ చేశాడు. రిచ్ డాడ్ వారికి గంటకు 10 సెంట్ల జీతం ఇస్తానని, వారి సూపర్ మార్కెట్లో పనిచేయుటకు ప్రతి వీకెండ్లో పనిచేయమన్నాడు. సీసాల మీద దుమ్ము దులపడం, మంచిగా సర్దడం చేయమనేవాడు. ఆ విధంగా మొదటి సంపాదన మన రచయిత చూశాడు. 3 వారాలు పనిచేశాడు. 30 సెంట్లు సంపాదించి వాటితో కామిక్ బుక్స్ కొని ఆ బుక్స్ అద్దెకు ఇచ్చే పని చేశాడు. కొంతమంది వారికి ఉచితంగా బుక్స్ కూడా ఇచ్చారు. వాటితో పాటు జీవితంలో డబ్బు సంపాదించాలంటే చిన్న చిన్న అవకాశాలనే పెద్దవి అయ్యే వరకు నిరంతరం కృషి చేస్తూనే ఉండాలే తప్ప వదిలివేయకూడదని, జీవితంలోని ఆటుపోట్లకు భయపడకుండా ఉంటే సెక్యూర్ జోన్ లేదా కంఫర్ట్ జోన్ నుండి బయటపడేటందుకు ప్రయత్నించాలని రిచ్ డాడ్ చెప్పాడు. ఫ్రెండ్స్, ఈ రిచ్ డాడ్ పూర్ డాడ్ అనే రాబర్ట్ కియోసాకి వ్రాసిన పుస్తకంలో డబ్బు సంపాదన ఎలా అనే విషయాలను పార్ట్ 2లో కొన్ని నేర్చుకున్నారు. ఎదుటివారిని మార్చడానికి ప్రయత్నించవద్దని, ఎదుటివారి వలననే మనకు సమస్యలు వస్తున్నాయని, ఎక్కువ జీతం గల ఉద్యోగంలో చేరినంత మాత్రాన జీవితంలో అన్ని అవసరాలు తీరవని చూస్తారు. కాని సొంతంగా డబ్బు సంపాదన, సొంత వ్యాపారాలు పెట్టుకోవాలని, ధనవంతులుగా కావడానికి ప్రతి క్షణం ప్రయత్నించాలని, డబ్బు కోసం పనిచేయవద్దని, డబ్బు మన కోసం పనిచేసేటట్లు చేయాలని అనేక విషయాలు చర్చించుకున్నాము. మరి ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. మా SVR పాజిటివ్ వైబ్స్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.